నమస్తే సార్. రైట్, ఏంటి మీకు కంటిన్యూస్ గా కాల్స్ వస్తున్నాయి? ఎందుకు మీరు టార్గెట్ అవుతున్నారు? మిమ్మల్ని హతమారుస్తాం, చంపేస్తాం అన్న రకంగా ఎందుకు బెదిరింపులు వస్తున్నాయి అనుకుంటున్నారు? ఈ రోజు అతను మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు, నువ్వు రిజైన్ చేయాలి బీజేపీకి, నువ్వు రిజైన్ చేయాలి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కి, లేకపోతే చంపేస్తాం, మేము హైదరాబాద్ లో ఉన్నాం, మీకోసమే వచ్చామని పార్టీని నన్ను టార్గెట్ చేసి కొంచెం పరుష పదజాలం వాడుతూ మాట్లాడుతూ ఉన్నాడు. సిన్స్ లాస్ట్ 3 months నుంచి ఇట్లాంటి కాల్స్ వస్తున్నాయి. వచ్చిన మరుక్షణం నేను పోలీసు ఉన్నతాధికారులు అందరికి చేస్తూ ఉన్నాను. ఒక ఎంపీకి ఇట్లాంటి బెదిరింపు కాల్స్ కంటిన్యూస్ గా డిఫరెంట్ మెంబర్స్ నుంచి వస్తుంటే ఇప్పటిదాకా 3 నెలల నుంచి కాల్ చేసిన వాళ్ళు ఎవరినో పట్టుకోలేకపోతే ఇంక ఈ సైబర్ క్రైమ్ ఏంది, సైబర్ థీమ్ లేని నాకేం అర్థం అవ్వట్లేదు అసలు. అంటే మీకే కేవలం ఎందుకు టార్గెటెడ్? బికాస్ బీజేపీలో 8 మంది ఎంపీలు ఉన్నారు, సో చాలా మంది అగ్రెసివ్ గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మీతో పాటుగా 8 మంది ఎంపీలు ఉన్నారు, కేవలం మీకు మాత్రం ఎందుకు వస్తుంది?